श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। ఓం శ్రీ మాత్రేయ నమః. ఓం శ్రీ మహాగణపతే నమః. శ్రీ రక్ష తెలుగు ఛానల్ ప్రేక్షకులకు నా యొక్క నమస్సుమంజలి. ఈ యొక్క వీడియోలో ఆహార స్వీకరణలో పాటించవలసిన పద్ధతులను గురించి ఈ వీడియోలో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయ నీతి శాస్త్రాల ప్రకారం భోజనం అనేది ఆకలి తీర్చుకోవడంతో పాటు సంస్కారాలపైన, ఆలోచనలపైన, మనస్సులపైన, ఆరోగ్యంపైన ప్రభావం చూపుతుందని మన పూర్వీకులు సూచించారు. కులము, మతము, వృత్తి, ఆర్థిక స్థితి, పేద ధనిక అనే భేదభావం లేకుండా మంచి నడవడి, పరిశుభ్రత, శుచి శుభ్రత గల వారితో భోజనం చేయడం శ్రేయస్కరం. మనం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము. ఇంట్లో భోజనం చేసిన, అతిథుల ఇంట్లోకి వెళ్ళిన, అన్నదాన కార్యక్రమంలో భోజనానికి వెళ్ళిన మొదటి ముద్ద కళ్ళకు అద్దుకొని భోజనాన్ని ప్రారంభిస్తాము. శుచి శుభ్రత, ఘాటు మసాలాలు లేని మంచి ఆహారాన్ని తీసుకోవడం వలన భారతీయ సంప్రదాయం ప్రకారం మంచి ఆలోచనలు, మంచి సద్గుణాలు పెంపొందిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పోషకాలు సక్రమంగా అందుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శుభ్రమైన సాత్విక ఆహారంతో మనసు ప్రశాంతత కలిగి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడుపుతాము. ఇలాంటి భోజనాన్ని మాత్రము కొందరి ఇళ్లలో కానీ, కొందరి వ్యక్తుల ప్రక్కన కానీ ఆహారాన్ని తీసుకోవడం వలన మంచిది కాదని, ప్రతికూల శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ ప్రాప్తిస్తుందని ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొన్న ఆచారాలుగా చరిత్ర చెబుతుంది. 1. నీతి నిజాయితీ లేనివారు, అక్రమ అన్యాయాల ద్వారా డబ్బును సంపాదించిన వారు, ఎల్లప్పుడూ కోపంతో ఉండి కఠినంగా మాట్లాడేవారు, అవమానకరంగా మాట్లాడేవారు. అదేవిధంగా దైవభక్తి లేనివారు, ధర్మాన్ని పాటించని వారు, అతిథులను గౌరవించని వారు, వడ్డీ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీతో ప్రజలను పీడించి అనైతిక మార్గంతో బెదిరిస్తూ డబ్బు సంపాదించేవారు. ఇలాంటి పాపపు సొమ్ముతో సంపాదించిన వారి ఇంట్లో కానీ, వారి ప్రక్కన కానీ భోజనం చేసిన వారు ఆ పాపంలో పాలు పంచుకొని భాగస్వాములు అవుతారు. ఈ రకమైన ప్రతికూల శక్తి ఆవరించి ప్రశాంతతను దెబ్బతీసి అశాంతిని కలిగించే అదృష్ట శక్తి దరిగి చేతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నవి. తద్వారా ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు మరియు శత్రుబాధలు, అకారణ కలహాలతో సతమతమవుతూ శుభకార్యాలలో ఆటంకాలతో పాటు దుష్కర్మకు గురి అయ్యే ఆస్కారం ఉంటుంది. కావున అన్న ప్రసాద స్వీకరణలో మెలకువలు పాటించి ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించాలని పూర్వీకులు చెబుతున్నటువంటి సూచన. కావున ఇతరులు చేసిన పాపము మనకు జరిగి రాకుండా ఉండాలంటే జాగ్రత్త పడడము మంచిది. శ్రీ శుభం భూయాత్. ఓం సత్సత్.